హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. ఈ పాఠంలో మనం ఈ వీడియోలో 1.2 వేరువేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అనే అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం. పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకి శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తి ఇస్తాయి. మనకి శక్తిని అందించే ప్రధానమైనవి ఏంటి? పిండి పదార్థాలు. పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకి శక్తిని అందిస్తాయి. పిండి పదార్థాలు ప్రధానం అన్నమాట. మెయిన్గా మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే శక్తి వనరులు అనగానే పిండి పదార్థాలు ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి? కొవ్వులు కూడా శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉన్న పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. కొవ్వులు అదే అమౌంట్లో అంటే అదే పరిమాణంతో ఉన్న కొవ్వుని పిండి పదార్థాలని పక్కన పెడితే పిండి పదార్థాల కంటే కొవ్వే ఎక్కువ శక్తిని ఇస్తుంది. చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. కాబట్టి ఇక్కడ శక్తిని ఇచ్చే మెయిన్గా ఏమనుకున్నాం? పిండి పదార్థాలు, కొవ్వులు అనుకున్నాం కదా. ఈ కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటారు? శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అని అంటారు. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు 1.3 మరియు 1.4. ఫస్ట్ ఏంటి? పిండి పదార్థాలు లభించే వనరులు కనుక మనం చూసుకున్నట్లయితే పిండి పదార్థాలు లభించే వనరులు ఏంటి? సజ్జలు, బియ్యం, గోధుమలు, చిలగడదుంప, బంగాళాదుంప, చెరుకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. ఇవేంటి? పిండి పదార్థాలు లభించే వనరులు. సజ్జలు, బియ్యం, గోధుమలు, చిలగడదుంప, బంగాళాదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. ఇవేంటి? పిండి పదార్థాలు లభించే వనరులు. నెక్స్ట్ 1.4లో వేటి గురించి ఇవ్వడం జరిగింది? కొవ్వులు లభించే వనరులు. అయితే కొవ్వులు లభించే వనరులు మొక్కల నుంచి లభిస్తాయి, జంతువుల నుంచి లభించేవి. ఫస్ట్ మొక్కల నుంచి లభించేవి ఏంటో చూద్దాం. వేరుశెనగ, అదేవిధంగా ఇంకేంటి? సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె అంటాం కదా అది, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, బాదం, అదేవిధంగా బాదం పప్పు, సోయాబీన్ ఆయిల్, నెక్స్ట్ నువ్వులు. ఇవన్నీ కలిపి ఇవన్నీ ఏంటి? మొక్కల నుంచి లభించే కొవ్వు వనరులు అనమాట. కొవ్వులు లభించే మొక్కల నుంచి లభించే వనరులు. నెక్స్ట్ జంతువుల నుంచి లభించేవేంటి? చేపలు, మాంసం, నెయ్యి, పాలు, క్రీమ్, బటర్, గుడ్లు. ఇవన్నీ ఏంటి? జంతువుల నుంచి లభించే కొవ్వులు లభించే వనరులు. గుడ్లో కూడా కొవ్వు ఉంటుంది, పసుపు సన్లో కొవ్వు ఉంటుంది. నెక్స్ట్ మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృత్తులు అవసరం. మనకి మెయిన్గా శక్తినిచ్చే ఆహార పదార్థాలు అయిపోయినాయి కదా. ఏంటవి? శక్తినిచ్చే ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు, కొవ్వులు. ఇప్పుడేంటి? మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం ఏం కావాలి? మనకి మాంసకృత్తులు కావాలి. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృత్తులు అవసరం. ఎందుకు అవసరం? ప్రోటీన్లు అనేవి, మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు ఎందుకు కావాలి? పెరుగుదల, మరమ్మతుల కోసం. పెరుగుదల మరియు మరమ్మతుల కోసం మాంసకృత్తులు అవసరం. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తారు. ఈ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఏమంటారు? శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తారు. 1.5 ఇక్కడ పటంగా చూసుకున్నట్లయితే ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది. అవేంటి? మళ్ళీ ప్రోటీన్ లభించే ఆహార పదార్థాలు 2 రకాలుగా లభిస్తాయి అన్నమాట. మొక్కల నుంచి లభించేవి, జంతువుల నుంచి లభించేవి. మొక్కల నుంచి లభించేవి ఏంటి? బఠానీ, శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు. ఇవేంటి? ప్రోటీన్లు లభించే మొక్కల నుంచి లభించే వనరులు. వనరులు ఇవి మొక్కల నుంచి లభిస్తాయి. నెక్స్ట్ జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వనరులు ఏంటి? చేపలు, మాంసం, పన్నీర్, నెక్స్ట్ గుడ్లు, పాలు. ఇవేంటి? ఇవి జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వనరులు. నెక్స్ట్
విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడే పోషకాలు ఏంటి? విటమిన్లు. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడేవేంటి? విటమిన్లు. నెక్స్ట్, విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు పేర్లతో పిలువబడతాయి. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు పేర్లతో పిలువబడతాయి. వీటిలో కొన్ని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. మన శరీరానికి అన్ని విటమిన్లు కావాలి. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. విటమిన్ ఏ అనేది మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఏ మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ సి. నెక్స్ట్, విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో విటమిన్ డి సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి. విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు 1.6 నుంచి 1.9 వరకు చూపబడ్డాయి. ఇక్కడ చూడొచ్చు మనం. విటమిన్ ఏ లభించే వనరులు ఏమిటి? విటమిన్ ఏ లభించే వనరులు మిల్క్, ఫిష్ ఆయిల్, బొప్పాయి, క్యారెట్, మామిడి. చేప నూనెలోను, పాలలోను బొప్పాయి, క్యారెట్, మామిడిలో ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ లభించే వనరులు అవి. నెక్స్ట్, విటమిన్ బి లభించే వనరులు ఏంటి? కాలేయము, గోధుమ, బియ్యం. విటమిన్ బి లభించే వనరులు కాలేయము, గోధుమ, బియ్యం. విటమిన్ సి లభించే వనరులు టమాటో, కమల, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి. విటమిన్ సి లభించే వనరులు ఇవి. టమాటో, కమల, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి. విటమిన్ సి లభించే వనరులు. విటమిన్ డి లభించే వనరులు ఏంటి? కాలేయము, పాలు, బటర్, గుడ్లు, చేపలు. ఇవి విటమిన్ డి లభించే వనరులు. కాలేయము, గుడ్లు, చేపలు, బటర్, మిల్క్. నెక్స్ట్, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీరం యొక్క సరియైన పెరుగుదలకి మంచి ఆరోగ్య నిర్వహణకి ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమే. శరీరం యొక్క సరియైన పెరుగుదలకి, మంచి ఆరోగ్య నిర్వహణకి ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమే. 1.10లో వివిధ ఖనిజ లవణాలు లభించే కొన్ని వనరులు చూపబడ్డాయి. మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేస్తుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వలన చాలామందిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేస్తుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వలన చాలామందిలో విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఖనిజ లవణాల గురించి చూస్తున్నాం కదా. ఈ ఖనిజ లవణాలు లభించే కొన్ని వనరులను గురించి చూద్దాం. అయోడిన్ లభించే కొన్ని వనరులు అల్లం, ఇంకా ఆకుకూరలు, చేపలు, ఇవన్నీ అయోడిన్ లభించే కొన్ని వనరులు. ఫాస్ఫరస్ లభించే వనరులు ఏంటి? అరటిపండ్లు, పాలు, ఇంకా ఇవి. నెక్స్ట్, ఐరన్ లభించే వనరులు ఇవి యాపిల్ పళ్ళు, ఆకుకూరలు. నెక్స్ట్, కాల్షియం లభించే వనరులు పాలు, గుడ్లు. కాల్షియం లభించే వనరులు ఇవన్నీ ఖనిజ మూలకాలు లభించే వనరులు. నెక్స్ట్,
ఆరోగ్య నిర్వహణకి ప్రతి ఒక్క ఖనిజ లవణము అవసరమే మనకి. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. పట్టిక 1.2లో మీ పరిశీలనలు నమోదు చేస్తున్నప్పుడు మీరు దీనిని గమనించవచ్చు. అయితే ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఉదాహరణకి బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. అంటే మనకి ఒక ముడి పదార్థం కనుక తీసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన పోషకాల కంటే బాగా ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే బియ్యంలో ఇతర పోషకాల కంటే ఎక్కువగా ఏముంటాయి? కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువ కలిగి ఉంటుంది. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు అవసరం. ఈ పోషకాలతో పాటు అంటే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి ఏంటి? విటమిన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, వీటన్నింటి గురించి, ఖనిజ లవణాలను గురించి డిస్కస్ చేసాం కదా. అయితే ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు కూడా కావాలి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తారు? రఫేజ్ అని పిలుస్తారు. మన శరీరంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలగునవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తాం? రఫేజ్ అని పిలుస్తాం. మన శరీరంలోని, గుర్తుపెట్టుకోవాలి ఈ పదం, రఫేజ్. మా ఆహారంలోని ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తాం? రఫేజ్ అని పిలుస్తాం. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. పీచు పదార్థం తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలైనవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఏంటి? తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలైనవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ మన ఆహారంలోని అతి ముఖ్యమైన పదార్థం. పీచు పదార్థం మనకి ఎటువంటి పోషకాలని అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేరుస్తుంది. పీచు పదార్థం అనేది ఆహారానికి బరువును చేరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. పీచు పదార్థం యొక్క ఉపయోగం ఏంటి? ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నీరు ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపడంలో కూడా సహాయపడుతుంది. నీటి యొక్క ఉపయోగం ఏంటి? శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపించడంలో నీరు సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం త్రాగే ద్రవాలు అనగా నీరు, పాలు, టీ వంటి వాటి నుండి పొందుతాం. మనం నీటిని ఎక్కడ పొందుతాం? నీటిని ఎక్కడి నుంచి పొందుతాం? మన శరీరానికి అవసరమైన నీటిని అంటే మనం త్రాగే ద్రవాలైన నీరు, పాలు, టీ వంటి వాటి నుండి పొందుతాం. వీటికి అదనంగా మనం చాలా ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కలుపుతాం. మన శరీరానికి నీటిని అందించే ఇతర వనరు ఏదైనా ఉందేమో చూద్దాం. టమాటో, నిమ్మకాయ వంటి వాటిని మనం కోస్తున్నప్పుడు మన చేతులు తడిసిపోతాయి కదా, అంటే నీరు బయటకు వస్తుంది. అంటే వాటిలో ఉన్న నీరు అనేది, రసం అనేది బయటకు వస్తుంది. అది కూడా నీటి యొక్క వనరులే అవి కూడా. అదేవిధంగా కూరగాయలు, పండ్లు కోసినప్పుడు, ఒలిచినప్పుడు, తురిమినప్పుడు, గుజ్జు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కనుక మనం చూసుకున్నట్లయితే కొద్దిగా నీరు లేని తాజా కూరగాయలు లేదా పండ్లు ఉండవు కదా. ఎంతో కొంత నీరు అనేది తురుముతున్నప్పుడు, గుజ్జు చేస్తున్నప్పుడు, కోసినప్పుడు, ఒలిచినప్పుడు, తురిమినప్పుడు, కూరగాయలు కోస్తున్నప్పుడు మనకి వాటర్ కంటెంట్ అనేది మన చేతికి అంటుకుంటుంది. అంటే ఇక్కడ మనకేంటి, కొద్దిగా కూడా నీరు లేని తాజా కూరగాయలు, పండ్లు ఉండవన్నమాట. అనేక ఆహార పదార్థాల్లో నీరు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ నీటి ద్వారా మన శరీర అవసరాలు కొంత మేరకు తీరుతాయి. ఇది కాకుండా మనం అనేక ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కూడా కలుపుతాం. అంతేకాకుండా మనం ఆహార పదార్థాలు వండేటప్పుడు మనం వండినప్పుడు ఉడకడానికి కానీ,
పులుసు వేస్తున్నప్పుడు అటువంటప్పుడు మనం కొంత నీటిని యాడ్ చేస్తాం ఆ వంటలకి. ఇక్కడతోటి మనకి 1.2 అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. 1.2 వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అనే అంశాన్ని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం సమతుల ఆహారం 1.3 గురించి డిస్కస్ చేద్దాం.